వెరీ షార్ట్ లివ్డ్ కదా. అలా ఎందుకు అనుకోవాలి? నేను 8 years నుంచి వర్క్ చేస్తాను. అంటే జనరల్గా చెప్తున్నాను నేను, అంటే ఎక్సెప్షన్ అనేది ప్రతి దగ్గరే ఉంటుంది. నాకు ఇచ్చారు అదే, ఎందుకంటే ఇదివరకు హీరోయిన్లు 20 years వాళ్ళ గురించి చెప్పదు. ఇంకా వాళ్ళు అసలు దేర్ హోల్ ఇండస్ట్రీ అసలు అదే అంటున్నా. సో బట్ ఇప్పుడు అట్లా కాదు, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటారు కదా. అవును, ఇప్పుడు నిజమే షార్ట్, బాగా షార్ట్. ఏదో హార్డ్లీ ఒక టూ years ఉంటే హీరోయిన్ చాలా మూవీస్ చేసేసినట్టు లెక్క. సో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏమైనా రాదా మీకు? అందుకే అంటున్నాను కదా, మీరు ఇంతకు ముందర అడిగారు నన్ను, ఎందుకు గ్లామర్ లో లిమిట్స్ ఉన్నాయి, ఎందుకు పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్. ఎప్పుడు పర్ఫార్మెన్స్ తెలుసున్న క్యారెక్టర్స్ చేయడం వల్ల వాళ్ళకి ఈ లిమిటేషన్స్ ఉండవు. పీరియడ్స్ ఇన్ని రోజులు అమ్మాయి వర్క్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇదే నా కాన్సన్ట్రేషన్ నేను గ్లామర్ లో పెడితే, గ్లామర్ లో తిరిగి 4 డ్రెస్లే వేసుకోగలం. అంతకు మించి వాళ్ళు ఎంత చేసినా కలర్స్ మార్చగలరు తప్ప అదే ప్యాంట్, అదే ఫ్రాక్, అదే షార్ట్, అదే అలాగే వస్తాయి. మేము ఎన్నిసార్లు వేసుకున్నాం. సో ఐమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ హీరోయిన్. ఈవెన్ నేను చేసినా కూడా అదే చేయాలి, ఎందుకంటే దాని తర్వాత ఇంక వేరే డ్రెస్సులు లేవు మేము వేసుకోవడానికి. అమ్మాయిలకు ఉన్నవి డ్రెస్సులు అవే. సో ఆ తర్వాత వాళ్ళు ఏమంటారు, ఎప్పుడు ఒకేలాగా యాక్ట్ చేస్తుంది. అసలు హీరోయిన్ది కాదు ఆ తప్పు. ఎందుకంటే ఉన్న ఎంతవరకు వాళ్ళకి యూసేజ్ ఉందో అక్కడి వరకు వాళ్ళు వేసుకోగలరు. సో ఆ తర్వాత వాళ్ళు ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ కే రావాలి. కానీ మన పర్ఫార్మెన్స్ అని వెళ్తే ఒక్కొక్క సినిమాలోనే ఒక్కొక్క వేరియేషన్స్ చూపించుకుంటే మనం ఎన్ని సంవత్సరాలనే చేయొచ్చు. సో ఆ నమ్మకం ఉందా? అంటే జనరల్ గా ఏంటంటే బికాస్ ఆఫ్ దాట్, లేకపోతే నేను ఇంత ట్రబుల్ అయిన తర్వాత కూడా మళ్ళీ నేను బ్యాక్ టు ఇండస్ట్రీ వచ్చానని అయితే చాలా మందికి పెద్ద క్వశ్చన్ మార్క్, పెద్ద ఆశ్చర్యం అది. అవును, ఎందుకంటే ఇంత స్ట్రగుల్ అయిన తర్వాత నో వన్ కెన్ కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ మళ్ళీ. అవును, మళ్ళీ అది చాలా కష్టం. రావచ్చు కానీ అవకాశాలు రావు. ఒకేసారి రావు కంటే కూడా అంత రికగ్నైజ్ చేయగలిగే అలాంటి సినిమాలు అలాంటి క్యారెక్టర్స్ రావు. సపోజ్ ఇప్పుడు నా లక్ బాగుందో, లేకపోతే ఆ టాలెంట్ స్కిల్కో, లేకపోతే పర్ఫార్మెన్స్ బాగా ఆ స్టాంప్ కోసం మళ్ళీ తీసుకొచ్చారో తెలీదు. ఇది గీతాంజలి మూవీ మేబీ నేను చెప్పినట్టు నేను వేరే క్యారెక్టర్స్ చేసుకుంటుంటే ఇదే గీతాంజలి ఖచ్చితంగా నాకు ఆఫర్ వచ్చేది కాదు. ఈ గీతాంజలి మూవీలో హీరోయినే ఇంపార్టెంట్. అవును, సో వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకోరు ఖచ్చితంగా. వద్దులే ఎందుకు వచ్చింది, మనం ఇండస్ట్రీ లోపల ఉన్న అమ్మాయిని పెడదాం, ఈ టాక్ ఖచ్చితంగా వస్తుంది. చూస్ చేసుకునేవాళ్ళు అంతే కదా. సో ఆ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఎవరు మీకు బాగా అండగా నిలబడింది? అండగా అంటే అందరూ అన్నారు ఇండస్ట్రీ లోపల నాకు ఎవరు సపోర్ట్ లేరని, కానీ ఇండస్ట్రీ మొత్తం అందరూ నాకు సపోర్ట్. ఎందుకంటే పర్సనల్ గా నేను ఎవరు అనేది నాకు వర్క్ చేసిన మొత్తం అందరికీ తెలుసు. సో ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా నేను ఎవరు అనేది మీకు ఈజీగా తెలిసిపోద్ది. ఎందుకంటే ఐఎమ్ జస్ట్ క్లియర్ నోట్బుక్ లాంటిదే, ఎవరికైనా ఈజీగా అర్థమైపోతాను. నేను ఈజీగా అర్థమైపోతాను మీన్స్ నా మెంటాలిటీ ఏంటి, నేను ఎలా మాట్లాడతాను, నేను రూడ్ గా మాట్లాడలేను, చాలా కైండ్ గా మాట్లాడతాను. విత్ ఇన్ 2-3 minutes లో నేను ఎవరితోనే ఫ్రెండ్లీగా అయిపోయాను. సో ఇలాంటి మెంటాలిటీయే నాది. సో నేను ఆ అబ్బాయి హీరోయిన్ అలాంటి నేను షో ఆఫ్ ఎప్పుడు చూపించలేదు, అలాంటి నేను ఎప్పుడు చూపించలేదు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇలాగే ఉన్నా. ఈవెన్ మా ఫ్రెండ్స్ అంటుంటా, నేను ఫస్ట్ సినిమా నేను ఎప్పుడు చూసాను, ఇప్పుడు చూసినా ఇద్దరు ఒకేలాగా ఉన్నావు, నో చేంజ్ అట్ ఆల్ అని. సో అందుకని హూ ఐఎమ్ పర్సనల్ గా అనేది నా ఫ్రెండ్స్, నా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. సో దే వర్ రియల్లీ సపోర్టివ్ ఆ టైంలో. 2-3 months కదా, అంతేనా? ఎక్కువ 2-3 months అంతే. బాగా ఏడ్చారు అప్పట్లో కదా? ఏడ్చాను, కొంచెం ఏడ్చాను, బాగా కాదు, కొంచెమేనా? కొంచెం చెప్పాను కదా, కొంచెంసేపు ఏడవగలను నేను. అంతేనా? అది కూడా మర్చిపోతాను. సరే డైవర్షన్ వెతుక్కుంటాను నేను ఖచ్చితంగా. డైవర్షన్ వెతుక్కుంటానని దానికంటే కూడా 2-3 నిమిషాల తర్వాత తిరగడానికి నాకు బోర్. అప్పుడు ఏదో లవ్ అఫేర్ లో పడ్డారన్నది ఏమైనా వాస్తవం? అది నేనా? అసలు అందుకే ఇష్యూ వచ్చింది అనేది అన్ని గాసిప్స్ అండి. అది గాసిప్స్ ఉంటాయి ఇండస్ట్రీ అన్నాక. హీరోయిన్ కి ఇది ఓపెన్ బుక్ అండి, అందరికీ తెలుసు. హీరోయిన్ కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా పేపర్ లోపల వచ్చేస్తుంది. అది ఎవ్వరు దాయలేరు. ఇప్పుడు ఏ అమ్మాయి, ఇప్పుడు నాకే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నా, ఇంకో హీరోయిన్ ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నా, మీడియా లోపల ఎవరు దాచలేరు, ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది. ఇవాళ కాదు రేపు ఒక 1 month 2 months హైడ్ చేయగలరు, అంతే ఖచ్చితంగా వచ్చేస్తుంది బయటకు. ఎందుకంటే అందరు లైమ్ లైట్ లో ఉన్నారు, వాళ్ళు ఏం చేసినా అది న్యూసే. సో ఖచ్చితంగా బయటకు. మీరు చెప్తున్న న్యూస్ 1 year బ్యాక్, 1 year నుంచి నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే వాడు ఎవరైనా విషయం ఈజీగా అందరికీ తెలుసు. సో గాసిప్స్.
అలాంటివి వచ్చినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? నవ్వుకుంటాను నేను. నన్ను ఎంతకెంత ఎఫెక్ట్ చేయనంత వరకు నేను నవ్వుకుంటాను. ఎఫెక్ట్ చేసినవి ఏమైనా ఉన్నాయా మిమ్మల్ని? అవి ఈ ఇష్యూస్ అంతే. పర్సనల్గా నేను రూమర్స్ ఎప్పుడు పర్సనల్ గా తీసుకోను. అవునా? రూమర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే నా మెంటాలిటీ అందరికి ఇలాగే ఆలోచించాలని లేదు. రూమర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఆ అమ్మాయి గురించి రాస్తేనో చూపిస్తేనో వర్త్ కాబట్టి వస్తున్నాయి. సో దట్ మీన్స్ వీఆర్ ఇన్ లైమ్ లైట్ అనుకోని పాజిటివ్ గా తీసేసుకొని ఊరుకోవడం, దాని గురించి కూర్చొని బాధపడినంత మాత్రం చేయగలిగేది ఏమీ లేదు. పైగా ఇండస్ట్రీలో కామన్ కనుక చాలా కామన్. ఉన్నా లేకపోయినా రాస్తారు, అలాంటప్పుడు దాని గురించి ఫీల్ అవడం వేస్ట్. బట్ తెలుగు ఇండస్ట్రీలో తక్కువ కదా అట్లాంటి రాయడం? తక్కువే, నిజంగా తక్కువే. మీకు రూమర్స్ రాయడం తక్కువ కదా? అడుగుతున్నారు రాయలా అని. సర్టెన్ పీపుల్ హూ ఓన్ అస్ వెరీ వెల్, వాళ్ళు ఖచ్చితంగా అడుగుతున్నారు ఇది కరెక్టా కాదనే, ఇలా వచ్చింది న్యూస్ ఏంటి మన రియాక్ట్ అయితే ఖచ్చితంగా. అప్పుడు ఇక్కడ కూడా వచ్చింది, న్యూస్ ఛానల్స్ అన్నింటిలో వచ్చింది. ఏమని? అదే ఆ క్రైసిస్ లో నుంచి వెళ్ళిపోవటం, మీరు డిసప్పేర్ అయిపోయారు కదా. తెలుసు, నేను చూసాను. అప్పుడు బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయారని చెప్పి, బాయ్ ఫ్రెండ్ సమ్ డాక్టర్ అని. డాక్టరా? నాకు డాక్టర్ ఫ్రెండే లేరు. తెలుసా? అంటే నాకు వచ్చిన తర్వాత తెలిసింది. వచ్చిన తర్వాత ఒక 4-5 స్టోరీలు చెప్పారు. సినిమా స్టోరీ లాగా చెప్పారా? 4-5 స్టోరీలు చెప్పారు. ఇందులో ఏది నిజం అంట అని నేను వాళ్ళనే అడిగాను. తెలీదు ఏది నిజమో, కానీ 4-5 వచ్చినాయి. ఇలా అంట, అలా అంట, అలా అంట అని. ఉంటే ఒకటే ఉంటది, 4 ఎలా ఉంటాయి? ఛాన్స్ లేదు. ఎవరి ఇమాజినేషన్ వాళ్ళు రాసుకోవడమే. పోనీ ఎవరి కాలని ఆలోచించుకొని వండే వదిలేస్తాను. అంటే స్పోర్టివ్ గా తీసుకుంటున్నారు అనమాట సర్టన్ థింగ్స్. ఇది జీవితంలో నుంచి వచ్చిందా, మొదటి నుంచి ఉన్న లక్షణం? ఇది మొదటి నుంచి లేదు. సో ఎక్స్పీరియన్స్ మూవీస్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్, స్టార్టింగ్ లో అసలు రూమర్స్ రాస్తే రోజుల తరబడి కూర్చొని ఫీల్ అవుతాను నేను. నా గురించి రాసేసారు. తమిళ్లో ఎక్కువ రాస్తారు కదా? అలా అని కాదు, ఇప్పుడు ఇండస్ట్రీ లోపల ఉన్న వాళ్ళకి వర్త్ రాస్తే అనిపిస్తే ఖచ్చితంగా రాస్తారు. అంటే ఆ హీరోయిన్ గురించి రాస్తే చదువుతారు నలుగురు అంటే ఖచ్చితంగా రాస్తారు. సో అప్పట్లో బాగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ తర్వాత నుంచి ఇంకా గ్రాడ్యువల్ గా మైండ్ సెట్ మార్చుకున్నాం.